TG24 న్యూస్కి స్వాగతం. భూ కబ్జాదారుల నుండి తన కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలి. బాధితురాలు స్వరూప హసన్పర్తి మండలం అనంతసాగర్ రెవెన్యూ శివార్లోని 74/B 73/A 177/A 178/B సర్వే నంబర్లో మొత్తం 4 ఎకరాల 3 గుంటల భూమి ఉంటుందని, అందులో 1 ఎకరం 6 గుంటల భూమి అనంతసాగర్ గ్రామానికి చెందిన వైద్యుల సమిరెడ్డి స్వరూప దంపతులకు చెందిన భూమి ఉందని, ఆ భూమిని కాజేయడానికి అదే గ్రామానికి చెందిన భూ కబ్జాదారులు వైద్యుల ప్రతాప్ రెడ్డి, వైద్యుల తిరుపతి రెడ్డి, ప్రమీల ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ భూమిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హసన్పర్తి మండలం సర్వేయర్ వచ్చి హద్దులు ఏర్పాటు చేసి కన్నీళ్లు పాతిన వాటిని ధ్వంసం చేశారని బాధితురాలు స్వరూప మీడియా ముందు ఆవేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తన అత్తమామల నుండి తన భర్త సమ్మిరెడ్డికి తర్వాత తనకు భూమి మార్పిడి జరిగిందని, అప్పటి నుండి తమకు తెలంగాణ పాస్బుక్ వచ్చిందని, రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో పడుతున్నాయని ఆమె తెలిపారు. జనవరిలో తన భూమి వద్ద ఉండగా ప్రతాప్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రమీల వచ్చి తనపై దాడి చేయగా హసన్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు తెలిపారు. హసన్పర్తి పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని తమ కుటుంబానికి ప్రాణహాని కలగకుండా తమ భూమిని కాపాడాలని మీడియా పరంగా విజ్ఞప్తి చేశారు. అంతేగాక జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, హసన్పర్తి మండల రెవెన్యూ అధికారులు వంశపారంపర్యంగా వస్తున్న తమ భూమిని భూ కబ్జాకోల నుండి రక్షించాలని వేడుకున్నారు. నేను మాది అనసారం, అది వైద్యుల స్వరూపను. నా భర్త పేరు సమ్మిరెడ్డి. ఇది భూమి తరతరాలుగా మా మావది మా భర్తకు వచ్చింది, నాకు వచ్చింది. మా భర్తది మా మావది మా భర్తకు వచ్చింది, మా భర్తది నాకు వచ్చింది. గత 40 సంవత్సరాలు మేము సింగరేణిలో డ్యూటీ చేసినాం. మొన్న రిటైర్మెంట్ అయ్యి వచ్చినాం. మేము ఇది దున్నుకుంటామని వస్తే వైద్యుల ప్రతాపరెడ్డి భార్య, ప్రతాపరెడ్డి 2 బిడ్డలు, వైద్యుల తిరుపతి రెడ్డి చిన్న కొడుకు మా మీదకి దాడి చేస్తాను. మేము పోలీసు కేసు పెట్టినాం. కేసు పెట్టి నన్ను కొట్టి కేసు పెడితే ఎఫ్ఐఆర్ రాసినామన్నారు. వాళ్ళని ఏమనలేదు. మళ్ళీ రెండోసారి తిట్టినామని కేసు పెట్టినాం. అయినా అప్పుడు వాళ్ళని ఏమనలేదు. మా ఇంటి మీదకి వచ్చినామని ఇంటి మీదకి వచ్చిళ్ళు వాళ్ళు. ప్రతాపరెడ్డి బిడ్డను వైద్యుల తిరుపతి రెడ్డి కొడుకు మా ఇంటి మీదకి వచ్చిళ్ళు. నా భర్తను నన్ను బెదిరించాను. నేను యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా. అయినా వాళ్ళని ఏం చేయలేదు. మళ్ళీ అక్కడి నుంచి హసన్పర్తి స్టేషన్లో కూడా కేసు పెట్టిన. వాళ్ళ మీద గిట్ట నా మీదకి వచ్చిళ్ళని అట్లా కేసు పెట్టినాక కూడా వాళ్ళని ఏం చేయలేదు. మళ్ళీ మొన్న నేను అంతా దున్నుకొని నువ్వులు అలుకున్నాక వాళ్ళు నీళ్ళు పెడతాంటే నన్ను ఆ భూమిలో నీళ్ళు ఎందుకు పెడతానని నేను వచ్చిన. వస్తే ప్రతాపరెడ్డి బిడ్డ అది భర్త ఇద్దరకు నా మీద నన్ను మస్తు తిట్టి కేసు పెడితే SIMCI ఫోన్ చేసి వాళ్ళకి ఎందుకు పోయినావు అని అన్నాడు. అంటే సారు నా భూమిలకు నేను వస్తానా రానా, నా భూమిలకు వాళ్ళు వచ్చి నీళ్లు పెడితే నేను వచ్చిన. మరి వాళ్ళు ఎందుకు వచ్చింది సార్ అని చెప్పానంటే వాళ్ళు గట్లే పోతారు. అంటే మరి నాది పట్టా నాది పాస్బుక్ నాది, వాళ్ళు ఎట్లా వచ్చింది సారు అని చెప్పి నేను అంటే నాది ఇప్పుడు రైతు బంధు పడుతుంది, భూమిలో రైతు బంధు పడుతుంది. నా భర్తకు రైతు బంధు పడ్డది. నా భర్త దాని మీద లోన్ తీసుకున్నాడు, నేను లోన్ తీసుకున్నా, 2 లక్షలు లోన్ తీసుకున్నా, రైతు బంధు పడుతుంది. నా భూమికి వాళ్ళు వచ్చి ఇది నాది అని అంటే మళ్ళీ గట్టెందుకు కట్టాను సార్, నా భూమిలో వాళ్ళు నీళ్ళు పెడితే నేను ఆ పైపు తీసేసిన, నన్ను గట్టెందుకు కట్టాలంటే వాళ్ళు గట్లే పెడతారు. నువ్వెందుకు పోయినా నువ్వు పోకన్నాడు. అంటే నా పాస్బుక్ క్యాన్సల్ చేయి. ఎంఆర్ఓ వచ్చి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెవెన్యూ వాళ్ళు వచ్చి మన సర్వే వాళ్ళు వచ్చి సర్వే పెట్టి మాకు అద్దులు వాళ్ళకి కొట్టింది సార్ అంటే సపోర్ట్ చేస్తలేరు. సీసీ కెమెరా ఫస్ట్ ఒక సీసీ కెమెరా పెట్టినాం. అది ఫస్ట్ అద్దుల వాళ్ళకి కొట్టినప్పుడు ఆ సీసీ కెమెరా వాళ్ళకి కొట్టిండు. మళ్ళీ రెండోసారి సీసీ కెమెరా వాళ్ళకి కొట్టిండు. మళ్ళీ రెండోసారి అద్దులు వాళ్ళకి కొట్టింది సార్ అని చెప్పంటే వాళ్ళు గట్టే వాళ్ళకి కొడతారు. వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం. ఈ సిఐ నా ఇంటి మీదకి కానిస్టేబుల్ పంపించిండు. వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చినా వాళ్ళని ఏం చేయలేదు. నన్ను కొడితే గాయం కూడా అయింది చేతికి. ఇంత కొడవలు ఇలా దిగింది, గాయం కూడా అయింది. వాళ్ళని ఏం చేస్తలేడు. నీ మీద కేసు పెట్టినావు, నీకు జైలు శిక్ష పడుతుంది, నీకు మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తావు, నువ్వు వాడు మొక్కన పోకు అంటాను. మరి ఇది ఎక్కడ అయింది సార్? ఇది నా మామ పేరు మీద నా భర్తకు వచ్చి, నా భర్త పేరు ఉంది, నాకు వచ్చింది, నాకు రైతు బంధు పడుతుంది. ఎంఆర్ఓస్ ఇప్పుడు సర్వే అయింది, సర్వే సంతకం పెట్టింది, మండల సర్వే సంతకం పెట్టింది, తహసీల్దార్ సంతకం, అందరు సంతకాలు పెట్టిండ్రు. మన పట్ట పాస్బుక్ మరి క్యాన్సల్ చేయమంటే నేనేం చెప్తా అంటాను. మరి క్యాన్సల్ చేయండి సార్, క్యాన్సల్ చేయని చేస్తేనే వెళ్ళిపోతా. అయినా క్యాన్సల్ చేయను. వాళ్ళకంతా సపోర్ట్ ఇస్తాడు, మరి మమ్మల్ని ఇంత బాధ పెడతాడు. ఈ సిఐ తోటి ఈ రెవెన్యూలతోటి నాకు నా భర్తకు నా భర్తకు ఏమైనా ఏమైనా ఈ సిఐను ఈ రెవెన్యూ వాళ్ళు ఇద్దరే బాధ్యతలు. 74 సర్వే నెంబర్ ఈ భూమి నాకు నా భూమి నాకు రావాలి. నా పట్టా పాస్బుక్ ప్రకారంగా నా భూమి నాకు మీరు ఇప్పియండి. జిల్లా కలెక్టర్కు, సిపికి, ఎస్పీకి
మన రెవెన్యూ వాళ్ళకు అందరికీ నేను కోరుకుంటాను. లేకుంటే నా భూమిలోని మందు డబ్బా తీసుకొని నేను నా భర్త చచ్చిపోతాను. వీళ్ళందరి కారణము సిఐ, అసంపర్తి పోలీస్ స్టేషన్ సిఐ నన్ను ఎట్లా బెదిరిస్తానంటే నా ఇంటికి 6 గంటలకు పోలీసులు పంపించిండు. వాళ్ళకు సర్వం వాళ్ళ ఒక్క సైడే మాట్లాడుతాండు. మరి వాళ్ళ దాంట్లో నీళ్ళు పెట్టినామని చెప్పి నా దాంట్లో నీళ్ళు పెట్టినా కాబట్టి నా పాస్బుక్ ఉన్న కాబట్టి నేను వచ్చినా. మరి వచ్చినప్పుడు మరి వాళ్ళ దాంట్లో నువ్వెందుకు నీళ్ళు పెట్టినావు అంటలేడు, వాళ్ళ అద్దలు ఎందుకు వాళ్ళ కొట్టిన అంటలేడు, వాళ్ళ సీసీ కెమెరా ఎందుకు వాళ్ళ కొట్టినాడు, 3 సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టిళ్ళు. మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పు? ఇది వరకు ఈ భూమి సమస్యల మీద ఇది అనంత సాగర్ లో ఒక రెడ్డి చచ్చిపోయి 3 రోజులు శవమై అక్కడ రోడ్డు మీద ఉన్నాడు. ఈ అసంపత్తి పోలీస్ స్టేషన్ లో తెలియదా? మమ్మల్ని ఎందుకు ఇట్లా కష్టపెట్టుకుంటారు? మీరు రిటైర్మెంట్ అయ్యి మేము మమ్మల్ని అంగోలు ఇస్తాలి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని. దయచేసి కలెక్టర్ గారు, సిఐ గారు అందరు కలిసి నాకు జిల్లా కలెక్టరు, సిపి నాకు అందరు న్యాయం చేయాలి.